హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయం 14వ శ్లోకంలోని యతాత్మ అన్న పదానికి అర్థం తెలుసుకుందాం. ఆత్మ అంటే ఇక్కడ దేహము, ఇంద్రియాలు, మనసు అని అర్థం. యత అంటే నియంత్రించుట, నిగ్రహించుట, స్వాధీనంలో పెట్టుకొనుట. యతాత్మ అంటే దేహము, ఇంద్రియము, మనస్సులను తన యొక్క వశంలో ఉంచుకొనుట లేదా తన అధీనంలో పెట్టుకున్నవాడు, తన అధీనంలో ఉంచుకోగలిగినవాడు అట్టివాడే యతాత్ముడు. ఇతడే భగవంతునికి ఇష్టమైన భక్తుడు. ఇతరులను ఎవరినైనా జయించవచ్చు, లోకాలను జయించవచ్చు, కానీ తనను తాను జయించడం మహా కష్టం. లోకాలను జయించవచ్చు, దేవలోకాన్ని జయించి దేవేంద్రుణ్ణి, దిక్పాలకులకు, సమస్త దేవతలను పాదాక్రాంతం చేసుకొని అహంకరిస్తున్న హిరణ్యకశిపుని ఆయన కుమారుడు ప్రహ్లాదుడు అడిగాడు, తండ్రి, వారందరినీ జయించావు, కానీ నీలోని కామక్రోధాలను, రాగద్వేషాలను జయించగలిగావా అని. నిన్ను నీవు జయించుకున్న నాడే నీవు నిజంగా గొప్పవాడివి అవుతావు అన్నాడు. అన్ని కంట్రోల్ కన్నా సెల్ఫ్ కంట్రోల్ చాలా గొప్పది. అది ఉన్నవాడే నిజమైన భక్తుడు. అసలు ఈ దేహం కానీ ఇంద్రియాలు కానీ నీ కోసం ఉన్నాయి, కానీ నీవు వాటి కోసం లేవు. వాటిని నీవు ఉపయోగించుకుంటూ నీ లక్ష్యాన్ని సాధించుకోవాలి. అంతేగాని వాటికి నీవు బానిసవై నీ లక్ష్యాన్ని నీవు విడిచిపెట్టకూడదు అని నీ పట్టులో ఉండాలి, నీ ఆధీనంలో ఉండాలి. అంతేకాని నీవు వాటి వెంట చొంగ కార్చుకుంటూ పరుగులు తీయరాదు. అప్పుడే నీవు యథాత్ముడవుతావు, భగవంతునికి ప్రియభక్తుడవు అవుతావు. చూడవలసిన వస్తువులను, దృశ్యాలని నా కన్నులు చూస్తాయి, వినవలసిన మాటలని నా చెవులు వింటాయి, చేయవలసిన పనులని నా చేతులు చేస్తాయి, పలుకవలసిన పలుకులని నా వాక్కు పలుకుతుంది, తలచవలసిన విషయాలని నా మనసు తలుస్తుంది అని మహాభక్తుడైన జ్ఞానేశ్వర అంటారు. అంటే అతడి దేహము, ఇంద్రియాలు, మనసు అతడి ఆధీనంలోనే ఉన్నాయి అని భావం. గొప్ప భక్తుడుగా, భగవంతుని ప్రియభక్తుడుగా కావాలంటే అతడు యథాత్ముడు కావాలి. నిజంగా భక్తులం కావాలనే కోరిక ఉంటే కదా యథాత్ములు అయ్యేందుకు నిజంగా ప్రయత్నించాలి. బడాయి కోసం శివభక్తుని అంటాము. శివభక్తులమా నిజంగా? ఈ శరీరానికి భక్తులుగా ఉండి ఎల్లప్పుడూ ఈ శరీర పోషణ రందే. చేసేదంతా శవపూజగానే. శివపూజకు ఆస్కారం ఎక్కడ? మనం చేసే పూజలు, హారతులు, బొట్లు, బోనాలు అన్నీ ఈ శవానికే. నిజంగా ఈ దేవుడికి నైవేద్యం పెడుతున్నామంటే పెట్టింది పెట్టినట్లు మొత్తం మనకే వస్తుందని గట్టి నమ్మకం ఉండబట్టే దేవుడికి నైవేద్యం పెడుతున్నాం. కనుక దేహేంద్రియ మనోనిగ్రహం భక్తునికి ఉండవలసిన లక్షణమని శ్రీకృష్ణ భగవానుడు యథాత్మ అన్న పదాన్ని ఉపయోగించినారు. మరి ఒక సంచికలో దృఢ నిశ్చయము అన్న పదానికి వివరణ తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.